చూడటానికి ఎగ్ కర్రీలా కనిపిస్తుంది కానీ ఇది ప్యూర్ వెజ్ కర్రీ అనమాట. అంతేకాకుండా ఇది హై ప్రోటీన్ వెజ్ కర్రీ. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు కానీ తినకూడని టైం అప్పుడు ఇలా ఒకసారి చేసుకొని కుమ్మేయచ్చు అనమాట. అంతేకాకుండా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చేయటానికి కూడా 5 అంటే 5 నిమిషాలే పడుతుంది. ఇంకొక నిమిషం ఎక్కువ కూడా పట్టదనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు అయితే కుందన్ కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఒకే ఒక టమాటో కనిపించింది. అప్పుడు వచ్చింది నాకు ఈ ఆలోచన. నా బుర్రకైతే పదును పెట్టి ఒక ఉల్లిపాయను అయితే కట్ చేసుకుని ప్యాన్ పెట్టి ఉల్లిపాయ వేసి టమాటా ముక్కలు కూడా మగ్గించుకుని ఉప్పు కారం పసుపు వేసుకుని కొంచెం కరివేపాకు అయితే ఎక్కువగా వేసుకున్నాను. ఒక గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ శనగపిండి వేసుకుని వాటర్ కలుపుకుని దీని మీద ఆమ్లెట్లా అయితే వేసాను అనమాట. అలానే ఫ్లిప్ చేసుకుంటే ఆమ్లెట్లా తినేసేయవచ్చు. లేదనుకుంటే ఇలా కలిపేసుకుంటే ఇలా ఎగ్ కర్రీలా అయిపోతుంది. 5 నిమిషాల్లో చేసినా సరే అబ్బా ప్రశాంతంగా అనిపించింది. ఒక్కసారి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. టేస్ట్ ఎలా ఉందో కింద